మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటున్న సంగతి మనందరికీ తెలుసు. అదేదో కాదు, ఉపాసన కొణిదెల రామ్ చరణ్లు రెండవసారి పండంటి కవలలకి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిందో, ముఖ్యంగా తెలుగు పద్ధతి సాంప్రదాయాల నడుమ అందరినీ పిలిచి ఉపాసన గారికి దగ్గరుండి సీమంతాన్ని జరిపించింది సురేఖ కొణిదెల గారు. అయితే ఆ సీమంతానికి సంబంధించిన ఫోటోల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఉపాసన గారి గురించే మాట్లాడుకోవాలి. బ్లూ కలర్ అవుట్ఫిట్లో మెటర్నిటీ గ్లోతో ఎంతో మెరిసిపోతూ కనిపించింది. దగ్గరుండి వచ్చిన ఆడవాళ్ళందరి చేత ఉపాసనకి పసుపు కుంకుమ పండు తాంబూలం ఇచ్చి పుట్టబోయే పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుట్టాలి అంటూ ఆశీర్వచనాలు ఇప్పించింది. మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే ఈ ఫంక్షన్లో తళుక్కుమని మెరిసి అందరినీ ఆకట్టుకుంది ఎవరో కాదు, మన పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న మరియు పవన్ కళ్యాణ్ గారి రెండవ కూతురు. అవునండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న మరియు రెండవ కూతురు అయిన పొలిన అంజన కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా అరుదుగా కనిపించే పవన్ కళ్యాణ్ గారి రెండవ కూతురు ఇలా తన తల్లితో కలిసి సీమంతానికి రావడం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో ఎంతో చక్కగా క్యూట్ గా కనిపించింది. ఇకపోతే ఎంతో గ్రాండ్ గా ఘనంగా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ గారు తన కోడలి సీమంతాన్ని ఎంతో చక్కగా తన ఇంట్లో పద్ధతి సాంప్రదాయాల నడుమ జరిపించడం, పైగా ఈ సీమంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో విలువైన కానుకలను త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి అలా వచ్చిన వాళ్ళందరూ ఎన్నో రకరకాల గిఫ్ట్లను ఉపాసనకి ఇస్తే తన వరుసకి తనకి కోడలయ్యే ఉపాసనకి అన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఇంతకీ అన్నా లెజినోవా ఇచ్చిన గిఫ్ట్ ఏదో కాదు, సిద్ధంగా ఒక రష్యన్ యువతి అవ్వడంతో, రష్యన్ యువతి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వడం మాత్రమే కాదు, భారతదేశ మహిళగా ముఖ్యంగా తెలుగు పద్ధతి సాంప్రదాయాల్లో కట్టు బొట్టు తీరుతెన్నుతో అందరినీ ఆకట్టుకుంటోంది. మరి అలాంటి అన్నా లెజినోవా స్వతహాగా ఒక రష్యన్ యువతి అవ్వడం, అందులోనూ రష్యన్ సాంప్రదాయ పద్ధతిలో ఎవరైనా కడుపుతో ఉంటే త్వరలో తల్లి కాబోయే వాళ్ళకి ఆ పుట్టబోయే బిడ్డ ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా పుట్టాలని, తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పుడూ ప్రేమతో కలిసి ఉండాలని, ఆ కుటుంబం దినదిన అభివృద్ధి చెందాలని దానికి సంకేతంగా రష్యన్ సాంప్రదాయ పద్ధతిలో కొన్ని విలువైన బొమ్మలని గిఫ్ట్గా ఇస్తారట. ఆ బొమ్మలని రష్యాలో మ్యాచియోస్కా అని అంటారట. తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇలా ఒక కుటుంబాన్ని తలపించేలాగా ఉండే ఈ బొమ్మలని రష్యన్ సాంప్రదాయ పద్ధతిలో రష్యాలోని ఆడవాళ్ళు ఎవరైనా కడుపుతో ఉంటే వాళ్ళకి వీటిని చిహ్నంగా బిడ్డ క్షేమంగా పుట్టాలని, కుటుంబం అంతా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఇస్తారట. అలా ఎంతో అపురూపంగా రష్యన్ సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చుకునే ఈ గిఫ్ట్ని తనకి కోడలు వరస అయ్యే ఉపాసనకి ఇవ్వడం జరిగింది అన్న. ఇకపోతే ఈ బొమ్మలని నెస్టింగ్ డాల్స్ అని కూడా అంటారట. ఇక ఈ బొమ్మలని అలా కడుపుతో ఉన్న తల్లులకి ఇవ్వడం, అంతేకాకుండా ఒక్కసారి బేబీ పుట్టిన తర్వాత ఆ బొమ్మలతో కూడా వాళ్ళు చక్కగా ఆడుకునే విధంగా ఉంటాయని, అందుకే ముందుగానే ఆలోచించి రష్యన్ మహిళ అవ్వడంతో త్వరలోనే ఇంకొకసారి తల్లి కాబోతున్న ఉపాసన కోసం ఇచ్చిన ఈ అపురూపమైన గిఫ్ట్ ను చూసి ఉపాసన గారు కూడా ఎమోషనల్ గా కదిలిపోయారట. ఎన్నో రకరకాల గిఫ్ట్స్ ఎంతో మంది ఇస్తున్నప్పటికీ అన్న ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చాలా స్పెషల్ అని, దాన్ని తాను అపురూపంగా దాచుకుంటానని, తను పుట్టిన పిల్లలకి ఈ బొమ్మలని తప్పకుండా చూపిస్తాను అంటూ ఉపాసన కూడా చెప్పడం జరిగిందట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఉపాసన కొణిదెల గారి సీమంతం ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఎప్పుడైతే రెండవసారి తల్లి కోపోతుంది అన్న వార్త వెలుగులోకి వచ్చిందో, ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఉపాసన సీమంతంలో అన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.